గత ప్రభుత్వ హయాంలో నెయ్యిలో కల్తీ జరిగిందనేది వాస్తవమని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. దేవుని సన్నిధిలో తప్పు చేసినందున శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పారు. మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్రధారులుగా ఉన్నారన్నారు. తన పిఏ అకౌంట్ కు వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగాయని తెలిపారు. విచారణలో చైన్ లింక్ అంతా వైవి సుబ్బారెడ్డి వారి మనుషుల చుట్టే తిరుగుతుందన్నారు. విషయాన్ని తప్పుదోవ పట్టించొద్దని హితవు పలికారు. టీటీడీ చైర్మన్గా ఉండి తన పిఏ అకౌంట్లోకి కోట్లాది రూపాయలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని అంటే ఏదో చేస్తే నాకు ఎవరో సాయం చేశారు తీసుకున్నాను అనే విధంగా మాట్లాడుతున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం సిట్ విచారణ జరిపింది. కానీ టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి ఒక దేవుడి మీద నమ్మకం విశ్వాసం ఉండాలి. ధర్మకర్తల మండలిగా ఉన్నప్పుడు ఒక ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నువ్వు ఏదైనా తప్పులు చేయాలి. ఈ రోజు వచ్చి గత అంతకుముందు నుంచి మాట్లాడటం ఇది నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు పక్కదో పట్టించిన మాట్లాడుతున్నాం. చాలా ట్రాన్స్పరెంట్గా 14 నుంచి 19 మధ్యలో టీటీడీ బోర్డు 2 సార్లు ఉన్నాయి. ఒక బోర్డులో నేను కూడా ఉన్నాను 2 ఇయర్స్. చాలా నిజాయితీగా ఎక్కడ ఎటువంటి ఆరోపణలు లేకుండా చక్కగా జరిగింది బోర్డు. ఎప్పుడు కూడాను మీరు వచ్చిన తర్వాత మీ అనుయాయులు లబ్ధి చేకూర్చారు. సిట్లో కూడా వరుసగా చక్కంతా కూడా చైన్ లింక్ అంతా కూడా మీ చుట్టూ ఎదురుగుతూ ఉంది. దానివల్ల నేను అంటానంటే విషయాన్ని పక్కదావ పట్టించొద్దు. తప్పు ఉంటే వాస్తవాన్ని అంగీకరించండి. దేవుడి ముందు చేసిన తప్పులకి మీరు తప్పనిసరిగా దానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది.